టు బీఆర్కే న్యూస్ సమర్పించే పుట్టింటి పట్టు చీర ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. స్పాన్సర్డ్ బై చంద్రప్రదేశ్ షాపింగ్ మాల్ అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేనైతే వచ్చేసాను. సో లేట్ చేయకుండా షో అయితే స్టార్ట్ చేసేద్దాం. మేము అడిగే క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే పట్టు చీరని మీ సొంతం చేసుకోవచ్చు. ఓకే ఇక షో స్టార్ట్ చేసే ముందు నిన్నటి విన్నర్స్ని చూద్దాం. లక్కీ ట్రిప్ అయితే తీసేస్తాను. విన్నర్ ఎవరంటే లలిత ఫ్రమ్ హైదరాబాద్. కంగ్రాచులేషన్స్. ఇప్పుడైతే ఫస్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో 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 హాయ్, మీ పేరు? హలో, నా పేరు భానండి. భాను గారు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? స్ట్రక్ అవుతుంది కొంచెం మీ వాయిస్. రాజమండ్రి నుంచి చేస్తున్నానమ్మా. రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారా మీరు? ఓకే, ఏంటి స్పెషల్ ఈరోజు? ఇవాళ ఏముంది, ఏంటో అర్థం అలా చెప్పమ్మా. అర్థం కాలేదు. అదే మీరు చెప్పే ముక్క నాకు అర్థం అలా ఏమిటో చెప్పరా. స్పెషల్ ఏంటి, ఏం వండారు అని అడుగుతున్నాను. ఏముండేరా, వంకాయ కారం పెట్టిన కూర, సాంబారు, గోంగూర పచ్చడి. ఓహో వెరీ గుడ్. మా కోడలు వండింది. అబ్బో, మీరు చెయ్యనమ్మా, మా కోడళ్ళే చేస్తారు నాకు. ఆహా, ఇంకేం ఇద్దరు కూతుర్లు ఉన్నట్టే మీకు. కూతుళ్ళే, నా కూతుళ్ళు లేరు, కొడుకులే. కొడుకులేనా? అదే కోడళ్ళే మీ కూతుర్లు అంటున్నా. అంతే అంతే. ఇంకేంటి విశేషాలు? ఏంటి విశేషాలు ఏంటి, ఇంకేంటి అంటున్నాను. ఇంకేమున్నాయి భోజనం చేశారంటున్నారు, మంచి పాట పాడతారా లేదంటే టిప్ చెప్తారా? ఏం చెయ్యాలంటావు? ఏం చెయ్యను, పాట పాడాలి. పాట పాడాలా? చిన్నగా పాడతాను అయితేను. ఓకే, వచ్చినట్టుగా పాడతాను. సరే అండి. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. దేవుడే లేడని మనిషున్నాడు, మనిషే లేదను వాడు అసలే లేడు. తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, ఆ తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు. అమ్మ అన్నది. అంతవరకేనమ్మా, మర్చిపోయాను నేను. నైస్ అండి, అడగంగానే చాలా చక్కటి పాట పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకేంటి మంచి చిట్కాలు కూడా చెప్పొచ్చు కదా మీరు. నాకు చిట్కాలు ఏం రావు తల్లి. మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది. చెప్పు చెప్పు. స్ట్రక్ అవుతుంది మీ వాయిస్ అంటున్నా. కట్ అవుతుందా? ఇంతకొచ్చే చెప్పారమ్మా. అది జలుపుగా ఉండి వానలోకి కురిస్తే వేడి వేడి పాలల్లోనేమో పసుపు వేసుకుని మిరియాలు దంచుకు వేసుకుని తాగితే గొంతుగా మంచి ఇదిగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అది మంచి టిప్ చెప్పారు. అలాగే మంచి పాట కూడా పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ లోకి అయితే వెళ్ళిపోదామా? 20 seconds మాత్రమే టైం ఉంటుంది. క్వశ్చన్ అడిగేస్తా. నాకు సులువుగా అయ్యి నేను చెప్పలేకపోతే నాకు మనవరాలు ఉంది నా దగ్గర, అదే దాని చేతనే చెప్పిస్తాను. నేను ఇంకో వాళ్ళకి ఇచ్చాను అని అనుకోకు నువ్వు. నా మనవరాలే అది. నేను పెద్దదాన్ని కదా, అందుకని చెప్పలేనేమో అని. ఓకే, అది అడిగేస్తున్నా మరి. జాగ్రత్తగా క్వశ్చన్ వినండి. 20 seconds మాత్రమే టైం ఉంటుంది. ఈనదు పొర్లదు బంధం వేసే బిందెల పాలిస్తుంది. ఈనదు పొర్లదు బంధం వేసై బిందెల పాలిస్తుంది. అక్క నువ్వు ఇవ్వండి అక్క. బంధం వేస్తే బిందెల పాలిస్తుందంట, ఏంటది? స్ట్రక్ అవుతుంది, కొంచెం గట్టిగా మాట్లాడండి. లేదు, బాగా థింక్ చేయండి. హలో, బాగా ఆలోచించి చెప్పండి. కరెక్ట్ కాదు అది, ఇంకా ఆలోచించండి.
అయ్యో టైం అప్ అయిందండి, సారీ. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టు చీర అయితే మీ సొంతం అవుతుంది. లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం లేట్ చేయకుండా. హలో హలో, హాయ్, మీ పేరు? శాంతి అండి నా పేరు. శాంతి గారు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? కాదండి, పల్లవి గారు. మీరు పల్లవి గారేనా? అంటే మాకు 1 గంట నుంచి కరెంట్ లేదు. పల్లవినే మాట్లాడుతున్నానండి. మీ వాయిస్ బట్టే తోచానమ్మా. ఇది 3వసారి రా తల్లి. నేను ఒకసారి గెలుచుకున్నాను, ఒకసారి కొంచెంలో పోయింది. అంటే మీరు కాల్షియం గురించి అడిగారు కదా ఎముకలకి. ఆ, మరి నేను కాల్షియం అని చెప్పాను కదరా, మరి మీరు నాకు ఓకే చేయలేదు ఆ రోజు. నేను ఓకే చేయలేదా? మీరు రాంగ్ ఏదైనా చెప్పారేమో అండి. లేదు, మీరు ఎముకలు పుష్టిగా ఉండడానికి ఏ విటమిన్ కావాలంటే నేను కాల్షియం ఈ విటమిన్ అన్నాను కదా. కాల్షియం ఈ కాదు, విటమిన్ డి అది. విటమిన్ డి అండి. కాల్షియం కూడా కావాలి కదా, ఏం కరెక్ట్ చేయలేదా అని నేను అనుకున్నాను. విటమిన్ డి అనేది సూర్యకిరణాల నుంచి వస్తుంది. అవునవును, కరెక్ట్. ఈ రాంగ్ ఆన్సర్ డి. అయితే ఇంకేంటి, ఎలాగో కాల్ చేశారు. చెప్పండి మేడం గారు. ఎలాగో కాల్ చేశారు కదా, ఇంకేంటి సంగతులు? మేడం గారు, ఈసారైనా మీరు గెలిపించాలి నన్ను. ట్రై చేస్తారండి, ఈజీగానే అడుగుతా క్వశ్చన్స్, మీరు ఆలోచించి చెప్పాలి మరి. అలాగే అలాగే. నాకు ఈ పొడుపు కథలు అవి పెద్దగా రావమ్మా ఇవి. పొడుపు కథలు అంటే చూసుకుని చెప్పమ్మా మేడం గారు. ఇంకేంటి, ఏం లంచ్ చేసేసారా? చేస్తామమ్మా, ఇవాళ సజ్జు పులిహార చేశాను రా తల్లి. పులిహోర తిన్నారా మధ్యాహ్నం? పులిహారే చేసుకున్నాను అనమాట. తినేసాము, ఇందాక చేశాను 12 గంటలకి తినేసాను. ఓకే. అవును, ఎంతమంది ఉంటారండి శాంతి గారు మీ ఇంట్లో? మా ఇంట్లో మేమిద్దరమే ఉంటామమ్మా. మా చిన్న బాబు ఉంటాడు. ఆ బాబుకి ఏంటంటే డెఫ్ అండ్ డమ్ అనమాట, మాట్లాడలేడు. ఓకే. పెద్ద బాబు ఏమో ఈ మధ్యన ఒక 8 నెలలు అయింది, జాబ్ వచ్చి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఓకే. ఇంకేంటమ్మా, మీకు ఒక చిట్కా చెప్పాలనుకుంటున్నాను నేనే. ఏంటేంటి? ఒక చిట్కా చెప్దాం అనుకుంటున్నా. చెప్పండి. అంటే మనం తోమి వెంటనే మూకుడు పొయ్యి మీద పెడితే దాంట్లో ఏ కూర వేసినా మనకు అంటుకుపోయినట్టు ఉంటుంది కదమ్మా. అప్పుడు ఏం చేయాలంటే ముందు పొయ్యి మీద పెట్టకుండానే మళ్ళీ నీళ్ళతో కడిగి ఓ నూనె చుక్క రాయాలి. నూనె చుక్క రాసి అప్పుడు మనం పొయ్యి మీద పెట్టి మళ్ళీ నూనె వేస్తే ఆ కూర ముక్కలు వేసినట్టే మనకు అంటుకుపోవు అనమాట. ఓకే. ఆయిల్ కూడా తక్కువ పడుతుంది కూరలకి. నైస్ అండి, థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకేంటి, ఏంటి స్ట్రక్ అవుతుంది మీ వాయిస్ అక్కడక్కడ? లేదండి, బానే ఉందండి, సిగ్నల్ బానే ఉందమ్మా. సరే, క్వశ్చన్లోకి వెళ్దామా మరి? అడగండి మేడం గారు. దానికంటే ముందు మీరు చక్కటి పాట పాడాలి. అమ్మో, నేనా? తెలుసా మనసా ఇది నాటి సంబంధము, తెలుసా మనసా ఇది నాటి అనుబంధము. అంతేనండి, మరి నాకు మొక్కలు గుర్తుగా ఉండవమ్మా అవి. వావ్. అంటే పూర్తిగా పాటొచ్చు కానీ నాకు ఆ పదాలు గుర్తు ఉండవు ఎప్పుడు నాకు. ఓకే, సరే అండి. మీరు టీవీ దగ్గరలో ఉన్నారా? నాకు కరెంట్ లేదమ్మా, 1 గంట నుంచి లేదురా తల్లి మాకు. అయ్యో, కరెంట్ లేదా? సరే, అడిగేస్తున్నా, మరి కరెక్ట్ గా చెప్పాలి ఆన్సర్. చెప్పండి, నాకు క్లూ ఇవ్వండి మేడం గారు, మరి నన్ను ఎలాగని గెలిపించాలి మీరు. ఓకే, తప్పకుండా అండి, ట్రై చేస్తాను. నాగస్వరానికి లొంగని త్రాచు, నిప్పంటించగానే తాడెత్తులేస్తుంది, ఏమిటది? నాగస్వరానికి లొంగని త్రాచండి. మంట. బాగా థింక్ చేయండి. నాగస్వరానికి లొంగని త్రాచు, నిప్పంటించగానే తాడెత్తు లేస్తుంది, ఏమిటది? నిప్పంటిస్తే లేస్తుంది, ఏంటది? అదే మంట కాదు కాదు, పిల్లలు చాలా ఇష్టం, వాటితోనే ఆడుతూ ఉంటారు. పాము మాత్రలా? పాము మాత్రండి. కొంచెం అలాంటిది. ఇంకా ఏమేమి ఉంటాయి, రకాలు చెప్పండి. తారాజువ్వ. ఇంకా ఇంకా పెన్సిల్. అయ్యో, టైం అప్ అయిందండి, సారీ. దగ్గరకు వచ్చేసారు, రాంగ్ ఆన్సర్ చెప్పారు. ఓకే, ఎనీహౌ, ఇలాగే కాల్ చేస్తుండండి, తప్పకుండా గెలుచుకుంటారు పట్టు చీర. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్, మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? అంతకుముందు కూడా మాట్లాడారా? ఫస్ట్ టైమేనండి.
ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? ఏ ఊరు నుంచి? మా గుంటూరు. గుంటూరు నుంచి కాల్ చేశారా? ఓకే. ఇంకేంటి గుంటూరు విశేషాలు? ఏముందండి, రోజు వర్షాలు. రోజు వర్షాలా? సర్లేండి, రేపు ఎండని పంపిస్తా. రోజు వర్షాలు. అయ్యో. లంచ్ చేసేసారా? అయిపోయిందండి ఇప్పుడే. సినిమాలు చూస్తుంటారా మీరు? చూస్తుంటాం. ఏ సినిమా అంటే బాగా ఇష్టం? ఎక్కువగా ఎన్టీఆర్. మ్మ్. ఎన్టీఆర్ పాత సినిమాలు అంటే బాగా ఇష్టం. పాత సినిమాలు ఇష్టమా? ఓకే. అలాగే చక్కటి పాట కూడా పాడేస్తే మన వ్యూవర్స్ అందరూ వింటాము. పాటలే రావండి, చిట్కా అయితే చెప్తాను. చిట్కా చెప్తారా? ఓకే. ఈ తలలో చుండ్రు పోవాలంటే బాగా పెరుగు, మెంతులు, మందారాకు వేసి బాగా మిక్సీ వేసి తలకు పట్టిస్తే ఒక గంట సేపు తర్వాత స్నానం చేస్తే ఊరనే పోతుందండి చుండ్రు. ఆహా, ఓకే. థ్యాంక్ యూ అండి, మంచి టిప్ అయితే చెప్పారు. ఓకే. సో ఒక ఇమేజ్ అయితే పెట్టాం మేము, చూడండి ఒకసారి టీవీలో. మీరు ఆ చిత్రాన్ని చూసి ఎవరన్నది చెప్పాలి. చూస్తున్నానండి. ఓకే, మేము ఒక పిక్చర్ అయితే డిస్ప్లే చేసాం, చూడండి. ఎవరు ఆ హీరోయిన్ చెప్పాలి మీరు. హన్సిక అండి. షూరా? ఇంకెవరైనా హీరోయినా? హన్సికానే. షూర్నా? లాక్ చేయనా? లాక్ చేయండి. షూర్. నాకెందుకో కాదేమో అనిపిస్తుంది మరి. కాదండి, ఇది దాంట్లోది ఎన్టీఆర్ పిక్. అవునా? షూర్నా? హన్సికానా కాదా అన్నది? అవునండి, షూరే, హన్సికానే. ఓకే, చూసేద్దామా? లాక్ చేసేస్తున్నా మరి. చేయండి. ఏమంటారు? షూర్నా? హన్సికాయేనా? షూర్, పక్కా షూర్. ఓకే, డిస్ప్లే ఓపెన్ చేయండి. కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ లక్కీ కాలర్ అయితే మాట్లాడిద్దాం. హలో, లక్ష్మి అండి. హాయ్ లక్ష్మి గారు. ఏంటి అందరు మాకు లక్ష్మి వాళ్ళే కాల్ చేస్తున్నారు? కాల్ చేస్తాం. ఈ రోజు మాది రాలేదు పేరు మీకు. ఓకే, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారండి? విజయనగరం అండి. విజయనగరం నుంచి. ఓకే, నిన్న మీరే అనుకుంటా నాతో మాట్లాడారు. అవును, మాట్లాడాం కానీ ఇప్పుడు మరి లక్కీ టిప్ రాలేదు నాది. ఓకే, లక్కీ టిప్ కోసం. ఓకే, ఇంకేంటి విశేషాలు? ఇంకేట్లేదండి, హౌస్ వైఫ్. విజయనగరం ఫేమస్ అంటే ఏంటి? పైడితల్లం జాతర అవుద్ది అంటున్నాను కదండి. అంతేనా? జాతర అవుతుంది, మా ఊరు పండగ అవుతుంది. ఇంకేంటి, భోజనం చేసేసారా? అయిపోయిందండి. ఏం వండారు? వంకాయ మెంతికూర. ఓకే, ఇంకేంటి విశేషాలు? అవునండి, మీకు ఎంతమంది పిల్లలు? ఒక బాబు అండి. ఏం చదువుతున్నారు? జాబా చదువుతున్నారా? జాబేనండి. అందుకే చెప్పాను కదా, సంతూర్ మామ్స్ అందరూ కాల్ చేసినందు తికమక పెట్టేస్తున్నారు, కన్ఫ్యూజ్ చేసేసి. వాయిస్ కనిపెట్టలేకపోతున్నా నేనైతే. ఇంకేంటి విశేషాలు? మంచి పాట పాడాలి. నిన్న పాడతానన్నారు, పాడలేదు. నేను పాడతాను 3 సార్లు విన్నాను, నాకు రాలేదండి. పాడండి, ఈసారి మీరు విన్ అవుతారు ఖచ్చితంగా. నాకు గెలుస్తాను కానీ చెప్తాను కానీ లాస్ట్కి రావట్లేదు. వస్తుందండి, తప్పకుండా ట్రై చేయండి ఈసారి. కమాన్, పాట పాడాలి. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినా తీయగా. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. అంతేనా? నీ మీదే పాడానండి. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. నీ మీదే పాడాను అంటాను, ఈ స్వరం వినాలని. ఓకే, ఈ క్షణం ఒకే ఒక కోరిక అన్నారు, నా స్వరం వినాలని అన్నారు, వింటున్నారు. ఇంకా ఇంకేం కావాలి చెప్పండి, నన్ను వచ్చేమంటారా? ఈజీగా అడగండి. సరే, అంటే నన్ను రావద్దు, ఈజీగా క్వశ్చన్ అడిగామో పట్టు చీర కావాలంటారా? అంతేనండి. ఎన్నిసార్లు అంటే లక్కీ టిప్ లో రావట్లేదు నా పేరు. నా హార్ట్ బ్రేక్ అయిపోయిందండి ఈ మాటతో. సరే, ఇట్స్ ఓకే. ఎనీహౌ అడిగేస్తున్న క్వశ్చన్ మరి జాగ్రత్తగా విని ఆన్సర్ చేసేయండి. పట్టు చీర మీ సొంతం చేసుకోవచ్చు. అడిగేస్తున్నా, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంది. ఓకే, శాతవాహనుల కాలం నాటి గృహ చైత్యాలయం ఎక్కడ ఉంది?
ఏంటండి? శాతవాహనుల కాలం నాటి గుహ. శాతవాహనం పాలెం గుహ. ఆ. చైత్యాలయం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందా? మ్మ్. గౌతమి పుత్ర అంట. కాదు కాదు. శాతాని యుగం అండి. గుహ చైత్రాలయము ఎక్కడ ఉంది అని అడుగుతున్నా. సౌత్ కర్ణ అనుకుంటున్నానండి. బాగా ఆలోచించండి, టైం అయిపోతుంది. అదే అనుకుంటున్నానండి. అయ్యో లేదండి, రాంగ్ ఆన్సర్. ఇలాగే కాల్ చేస్తుండండి, టైం అప్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఎలా అయినా మీరు పట్టుచీర మీ సొంతం చేసుకుంటారు. నెక్స్ట్ లక్కీ కాలర్తో అయితే మాట్లాడిద్దాం. హలో. హలో అండి, హాయ్, మీ పేరు? నా పేరు నాగేంద్రం అండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? ఎందుకంత సిగ్గుపడుతున్నారు? చెత్తకాకానండి. సిగ్గుగానే ఉందండి. ఇప్పటికి 27 సార్లు చేశా. 27 టైమ్స్ చేశారు, మరి కాల్ కనెక్ట్ అవ్వలేదంటారా? ఆన్సర్లు చెప్తున్నాను కానీ లక్కీ డిప్లో రావట్లేదండి. అయ్యో, తప్పకుండా ఈసారి వస్తుందండి. ఇంకేంటి విశేషాలు? ఏం లేదండి, నీరసం వచ్చిందండి. ఇంకా 30 టైమ్స్ చేసి మానేద్దాం అనుకుంటున్నాను. అయ్యో, ఎందుకు మానేయడం? నాతో సరదాగా మాట్లాడొచ్చు. మాట్లాడొచ్చండి పల్లవి గారు, కానీ గెలవట్లేదు కదా, లక్కు బాగాలేదులే అని. అయ్యో, గెలుస్తారండి తప్పకుండా ఈసారి. లక్కీ టిప్ ఏం చేస్తాం, అది మన చేతిలో లేదు. అందుకే రావట్లేదండి. ఇంకేంటి, హిందీ సినిమాలు, తెలుగు సినిమాలు, తమిళ్ అన్నీ చూస్తూ ఉంటారా? లేదండి, అంత ఓపిక లేదు అసలు. అయ్యయ్యో, ఎలా? సినిమాలు చూడకపోతే ఎలా? ఎంటర్టైన్మెంట్ కదా మనకి అది. మాకు కొద్దిగా జనం ఉంటారు, బాగా టైం పాస్ అవుతుందండి. అవును, ఏం చేస్తున్నారు మీరు? ఏం చేయనండి, ఇంట్లోనేనండి. ఇంట్లోనే ఉన్నారా? ఏం చేయలేదంటారా? స్ట్రక్ అవుతుంది మీ వాయిస్. ఇక్కడ క్లైమేట్ బాగాలేదండి. క్లైమేట్ బాగాలేదా? ఓకే, సరే క్వశ్చన్ అడుగుతా. మరి మీరు దానికంటే ముందు మంచి పాట పాడాలి. లేదండి, గెలిచినప్పుడు పాడతానండి, అదే విన్ అయినప్పుడు. అలా అంటే ఎలా? పాట పాడితే చాలా మంది విన్ అవుతున్నారు తెలుసా మీకు? లేదండి, చిట్కాలన్నీ చెప్పి నీరసం వచ్చేసిందండి. చిట్కాలన్నీ చెప్పి చూడండి, ఉపయోగపడుతూ ఉంటాయండి అందరికీ చిట్కాలు చెప్తే. అందుకే చెప్పానండి. అంతే అంటారా? మీరు ఇంత నీరసంగా మాట్లాడితే ఎలా చెప్పండి? యాక్టివ్గా ఉండాలి. కనీసం 10 టైమ్స్ కన్నా వస్తే యాక్టివ్గా ఉండేదండి. ఓకే, చిట్కాలైనా చెప్తానన్నారు, చెప్పట్లేదు మీరు. ఇట్స్ ఓకే, క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను మరి, ఓకేనా? ఓకేనండి. ఓకే, జాగ్రత్తగా వినండి. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది, ఆల్రెడీ మీకు తెలుసు. బట్ అడిగేస్తున్న క్వశ్చన్: నాగస్వరానికి లొంగని త్రాచు నిప్పంటించగానే తాడెత్తు లేస్తుంది, ఏమిటది? చిచ్చుబుడ్డ అండి. బాగా ఆలోచించి చెప్పండి. బాగా ఆలోచించే చెప్తున్నాను, చిచ్చుబుడ్డ అండి. అంటే నాగస్వరానికి లొంగదా అది? అలాంటి త్రాచా అది? అవునండి, లొంగదు కదండి, నిప్పు కదా. ఆహా, బాగా ఆలోచించండి ఒకసారి. షూర్ అంటే లాక్ చేస్తా. చిచ్చుబుడ్డేనండి. షూర్ అంటే లాక్ చేసేస్తా నేను. ష్యూరేనండి. ఓకే, మరి నాకు ఎందుకో రాంగ్ అనిపిస్తుంది, బాగా ఆలోచించండి. అదేనండి, అలా లాక్ చేసేస్తున్నా మరి. అలాగేనండి. ఓకే, లాక్ చేసేస్తున్న ఆన్సర్ ఇక రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి, వెళ్ళిచ్చానండి. నెక్స్ట్ లక్కీ కాలర్ అయితే మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే, మీ పేరు? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? లేదండి, చేశానండి. జూన్ లో చేశాను, విన్నయ్యాను, పంపించనే లేదండి. సారీ. ఓకే, మా టెక్నికల్ టీం మీకు కాల్ చేస్తారండి. అడ్రస్ కూడా తీసుకోలేదండి, నెంబరు తీసుకోలేదు. ఓకే, మీరు ఇప్పుడు చెప్పారు కదా, వాళ్ళు మీకు కాల్ చేస్తారండి తప్పకుండా. ఇంకేంటి విశేషాలు? ఏముందండి, మీతో మాట్లాడుతున్నాను. అంతేనా? భోజనం చేసేసారా? ఇంకా లేదండి. ఎలాగో విన్ అయ్యారు కదా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామండి. ఇలాగే కాల్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ లక్కీ కాలర్తో అయితే మాట్లాడిద్దాం. హలో. హలో, హాయ్, మీ పేరు?
నా పేరు పద్మావతి అండి. పద్మావతి గారు ఏంటి చాలా రోజుల తర్వాత కాల్ చేశారు, అసలు మర్చిపోయారా? చలపల్లి నుంచి, మాది చలపల్లి అండి. చల్లపల్లి ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారు అయితే మీరు? ఫస్ట్ టైం అండి, నేను రోజు నుంచి ట్రై చేస్తున్నాను, మీ షో చూస్తాను, రోజు చూస్తున్నాను miss కాకుండా. అంటే అంతకుముందు పద్మావతి గారు కాల్ చేసేవారు అందుకని. ఓకే. అసలు కలవదేమనుకున్నానండి, అసలు భలే ఇదిగా ఉంది నాకు మాత్రం థ్రిల్లింగ్. చూడండి ఎనీ హౌ కలిసింది కాల్. ఇంకేంటి విశేషాలు? విశేషాలన్నీ బాగానే ఉన్నాయండి. లంచ్ అయిపోయిందా? కలుసుదా లేదా ముందు అసలు టెన్షన్, అసలు నెల రోజుల నుంచి ట్రై చేస్తున్నా. మీరు ఒక పని చేయండి, 155 156 కి కాల్ చేసేయండి, మా వాళ్ళు కనెక్ట్ చేసేస్తారు. హలో, ఏం కర్రీ చేశారు? హలో హలో చెప్పండి పద్మావతి గారు. మీరే చెప్పండి, కవర్లు మీతో కలిసింది ఇంకా చాలా నాకు. డైలీ కాల్ చేస్తూ ఉన్నారంటున్నారు. డైలీ కాల్ చేస్తున్నా అన్నారు, పాపం ఈ రోజు కనెక్ట్ అయింది. నెల రోజుల నుంచి అండి డైలీ షో అయ్యేదాకా చేస్తానే ఉంటున్నా. ఏంటి ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారు, ఏం తిన్నారేంటి? మీ సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ చెప్పాలి మాకు. హలో హలో చెప్పండి. ఏం చెప్తున్నాను, మీరే చెప్పాలి. ఇంత యాక్టివ్ గా ఉన్నారు, నేనంటే నాకంటే యాక్టివ్ ఉన్నారు మీరు. ఏం భోజనం చేశారు నాకు కూడా చెప్తే ఇంకా యాక్టివ్ అవుతాం. సంతోషం అలా ఉందని మా వారికి కూడా చెప్పారు, రోజు చేస్తున్నాను కలవట్లేదు అని చేసే తక్కువని తెలిసింది. అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది. చీర కోసం కాదు, మీతో మాట్లాడాలని ముందు. ఓకే, డైలీ చూస్తూ ఉంటారన్నారు, మరి నా పేరు చెప్పండి. మీ పేరు? అగ్ని పరీక్ష దొరికిపోతున్నారు. టీవీ చూస్తున్నారా? ఇంకో పేరు గుర్తు రావట్లేదండి. పేరు ఎప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటున్నా, పేరు గుర్తుంటుందా? ఎప్పుడు షో చూస్తా కానీ పేరు గుర్తులేదు. రేపు కాల్ చేసి నా పేరేంటో చెప్పండి. ఓకే ఓకే, చూడలేదు కండి, ఇప్పుడు కలిసింది 4 రోజుల నుంచి చేస్తుంటే. ఓకే, మీ దగ్గర క్యూరియాసిటీ నాకు తెలుస్తుంది. ఇంకేంటి, మంచి పాట కూడా పాడేయాలి అయితే. పాట మనకు రాదండి. సరే మంచి టిప్స్ అయినా చెప్పండి. చిట్కాలు చెప్పమంటారా? మడాలు నిప్పులు వస్తా ఉంటాయి కదా. అవునవును. లేడీస్ కి పని చేసుకున్నప్పుడు మడాలు నిప్పులు అవి వస్తా ఉంటాయి. అవునవును. ఇంకా అప్పుడు తెల్ల ఉల్లిపాయ ఉంటది, తెల్ల ఉల్లిపాయ, ఉల్లిపాయలో తెలుపు ఉల్లిపాయ ఉంటది. ఆ ఉల్లిపాయ మెత్తగా దంచి మడాలు చేసి కట్టుకుంటే నైట్ పూట పడుకునేటప్పుడు మడాలు నొప్పులు అవి తగ్గుతాయండి. మా అమ్మగారు చెప్పింది, నేను మీకు చెబుతున్నాను. ఓహో, ఇలా చేస్తే మడం నొప్పులు అని తగ్గిపోతాయి అంటారు తెల్లుల్లిపాయతో. ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి చిట్కా అయితే చెప్పేశారు. ఇంకేంటి, చాలా రోజుల తర్వాత కాల్ కలిసింది అని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు. చాలా రోజులు కలిసిందండి, మీతో మాట్లాడాలని. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు అసలు? నాకు బాబు ఒక్కడేనండి. ఏం చదువుతున్నాడు బాబు? ఏం చదువుతున్నాడు? బాబు బీటెక్ చదువుతున్నాడు. దేవారంలో చదువుతున్నాడు బీటెక్. ఓకే, నైస్ అండి. ఇలాగే కాల్ చేస్తుండండి. క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదామా? అడిగేస్తున్నా మరి. అడిగండి, మీరు క్వశ్చన్స్ అడుగుతుంది చాలా నాకు తెలుస్తుంది ఆన్సర్లో, నాకేం కాల్ కలవట్లేదు. అయ్యో సరే, ఈసారి కాల్ కలిసింది కాబట్టి అడుగుతున్న క్వశ్చన్. ఓకే, జాగ్రత్తగా వినండి, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంది. క్వశ్చన్ అడిగేస్తున్నా. సోనీ పిక్చర్స్ సహా నిర్మాతగా ఇది మొదటి హాలీవుడ్ ఆధారిత బాలీవుడ్ చిత్రం ఏంటది? ఏ రామాయణమో భారతం అడగాలి కదా, అవి నాకేం తెలుసు అండి. అన్ని అడుగుతామండి, జనరల్ నాలెడ్జ్ వస్తుంది కదా. జనరల్ నాలెడ్జ్ మాకు తక్కువ, రామాయణం భారతం ట్రై చేయండి సరదాగా. చెప్పేవాళ్ళు అండి. ట్రై చేయండి అంటున్నా. ట్రై చేస్తే తెలవట్లేదండి. హిందీ పిక్చర్స్ అవి చూస్తూ ఉంటారు కదా, హాలీవుడ్ బాలీవుడ్. హాలీవుడ్ బాలీవుడ్ ఇంకా ఏంటండి, నాకు పిక్చర్స్ చూస్తూ ఉంటారు కదా అంటున్నా. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సోనీ పిక్చర్స్ సహా నిర్మాతగా ఇది మొదటి హాలీవుడ్ ఆధారిత బాలీవుడ్ చిత్రం ఏంటది? అయ్యో టైం అప్ అయిపోయింది. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏదో ఒక రోజు తప్పకుండా మీరు పుట్టింటి పట్టుచీర గెలుచుకుంటారండి. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హలో, హాయ్. హాయ్ అక్క, గుర్తున్నానా? అక్క అంటున్నారంటే మధుప్రియనా? గుర్తుపట్టేసింది. ఏం మధుప్రియ, ఎలా ఉన్నారు?
బాగున్నా అక్క, మీరు ఎలా ఉన్నారు? ఇదిగో చాలా బాగున్నాను. తిన్నారా? ఇంకా లేదు, తినాలి. అవునా, అయ్యో తినుకుంటూ వచ్చేసారా షోకి? అవును, మీ అందరితో మాట్లాడదామని వచ్చేసాను. హా, అబ్బా. ఇంకేంటి విశేషాలు? ఏం చాలా రోజులు కాల్ చేస్తున్నావు మధు? ఈ రోజు నువ్వు వచ్చావు కాబట్టి కాల్ చేసిన. ఓహో, అంటే రోజు నేను రావట్లేదనా? నిన్న కూడా నేనే కదా వచ్చా. నిన్న మీరు రాలే, ఝాన్సీ అక్క వచ్చారు. ఓకే, అబ్బో చూస్తున్నా షో అయితే. వెరీ గుడ్. ఇంకేంటి విశేషాలు? మీరే చెప్పండి. ఏముంది చెప్పాలి నువ్వే. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నా ఇంతకీ? మీరా? హైదరాబాద్ నుండే కాల్ చేస్తున్నాను అక్క. హైదరాబాదేనా? ఎక్కడెక్కడికి వెళ్ళావు హైదరాబాద్లో? చార్మినార్, కోటి, బాలాజీ టెంపుల్, అబ్బో, పెద్దమ్మ గుడి, మ్మ్. చాలా ఇళ్ళని అక్క. ఓకే, ఇవన్నీ తిరిగేసానంటావు. ఐస్ క్రీమ్ తిన్నావా మరి? తిన్నాను. వెరీ గుడ్. చార్మినార్ అంటేనే మెయిన్ బిర్యానీ అండ్ ఐస్ క్రీమ్, అంతే కదా? ఏమో అక్క, నాకు అంతగా తెలీదు. అంతగా తెలీదా? తెలియకుండానే నువ్వు తిరిగేసానంటావా? అంటే ఫ్రెండ్స్ తో పాటు షాపింగ్కి వెళ్ళాం. ఓకే. అవును, ఏం చదువుతున్నారు? నాది రీసెంట్లీ బీటెక్ కంప్లీటెడ్ అక్క. బీటెక్ కంప్లీట్ అయిందా? ఓకే. సో కాలేజెస్ అన్నీ ఎలా బాగా ఎంజాయ్ చేసావు? మంచిగా ఎంజాయ్ చేశా, కానీ మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలని అనిపిస్తుంది. అంతే, అలాగే ఉంటుంది. బట్ ఆ కాలేజ్ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయాలి అలా ఉన్నప్పుడే. టైం తర్వాత జాబ్స్ ఇవన్నీ వచ్చిందంటే ఇంకా కుదరదు కదా, టైం ఉండదు. అయితే బాగా మిస్ అవుతున్నావు ఫ్రెండ్స్ని అయితే. అవునక్క. ఇంకేంటి, మీ కాలేజ్లో బాగా ఫన్నీగా హ్యాపీగా ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు మేము క్లాస్ బంక్ కొట్టాలనే చూస్తాం. అయ్యో అయ్యో, అది క్లాస్ బంక్ కొట్టావు, అందుకే ఇప్పుడు మిస్ అవుతున్నావు కాలేజ్ని. అలా అని కాదు, బంక్ కొట్టి వాళ్ళకి దొరుకుతామో దొరకమో అని చెప్పి ఎగ్జైటింగ్ ఉంటుంది కదా. ఆహా, ఓకే. ఇంకేంటి విశేషాలు? ఎలా ఉన్నారు ఇంట్లో పేరెంట్స్ అందరూ? బాగానే అక్క. ఎంతమంది నీకు సిబ్లింగ్స్? ఒక సిస్టర్ ఉంది. సిస్టరా? సిస్టర్ నువ్వు ఇద్దరు ఫైటింగ్ చేస్తూ ఉంటారా ఇంట్లో? అప్పుడు ఫైటింగ్ చేసుకునే వాళ్ళం బాగా. అప్పుడు అంటే ఎప్పుడు? ఒక సంవత్సరం క్రితమా? చిన్నప్పుడా? లేదు, మేమిద్దరం నేను బీటెక్ ఉన్న వరకు కూడా కొట్టుకునే వాళ్ళం. ఆహా, ఇప్పుడు కొట్టుకోవడం ఆగిపోయిందా? ఇప్పుడు కొట్టుకోవట్లేదు, నా మీద ప్రేమ అయిపోతుంది మా చెల్లికి, డిస్టెన్స్ ఉండేసరికి. ఓకే, అవునులే, అంతే. ఇంకేంటి విశేషాలు? సరే, పాట పాడొచ్చు కదా మధు? అక్క పాట పాడాలా? వాయిస్ బాగాలేదు అక్క నాకు. ఈ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది. కావాలంటే మన వాళ్ళందరూ కింద కమెంట్ పెడతారు కూడా షో చూస్తూ. ప్రేక్షకులారా, మీరే చెప్పండి, కింద కమెంట్ రూపంలో తెలపండి మధుప్రియ వాయిస్ బాగుందా లేదా. ఇప్పుడు చూడండి, ఇక 2 అవర్స్లో వస్తాయి మా. సరే, పాట పాడండి తొందరగా. నువ్వు చెప్పొచ్చు కదా ఒక పాట. ఇదిగో కమెంట్స్ వచ్చేస్తున్నాయి ఆల్రెడీ. మధుప్రియ వాయిస్ సూపర్ డూపర్ అంటున్నారు అందరు ఇక్కడ. అమ్మో, నచ్చావులే నచ్చావులే ఈ రోజు చూసాను ఆ రోజు. బాగా పాడాలి, నవ్వుకుంటూ పాడుతున్నాను. నీకోసం ఆ పాట డెడికేట్ చేశాను అక్క. ఓకే, అయితే పాడు. పాడక్క. నువ్వు నవ్వుతూ పాడుతున్నావు, దాన్ని పాట అనరు. ఓకే. నచ్చావులే నచ్చావులే ఈ రోజు చూసాను ఆ రోజు. అంతే అక్క. ఎప్పుడు చూసావమ్మా నువ్వు? ఆ రోజే నచ్చావంటావు. నేను డైలీ చూస్తున్నాను కదా. డైలీ చూస్తూ ఉంటారా ప్రోగ్రామ్స్? ఓకే, థ్యాంక్ యూ. ఇలాగే చూస్తూ ఉండండి, కాల్స్ చేస్తూ ఉండండి ప్రతి ఒక్కరు. ఓకే, మేమైతే ఒక పిక్చర్ పంపించేసాము, ఒకసారి టీవీలో చూడండి స్క్రీన్లో. సో ఎవరన్నది మీరు చెప్పాలి, హీరో ఎవరు? అతను. మీరు మీ చెల్లి ఇద్దరు పోట్లాడుకుంటున్నారు ఒక దగ్గర ఉండి. ఎవరన్నది చిత్రం చూసి మాకు కరెక్ట్ ఆన్సర్ చెప్తే పట్టు చీర మీ సొంతం అవుతుంది. విజయ్ వర్మ. షూర్నా? షూర్. నాకెందుకో కాదనిపిస్తుంది. అతను ఒక హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అక్క. అక్క, ఒక హీరోయిన్ బాయ్ ఫ్రెండ్. ఆ హీరోయిన్ పేరు గుర్తు రావట్లా. ఓకే, సో షూర్నా? లాక్ చేసేమంటారా? లాక్ చేసేసేయండి. మరి రాంగ్ అయితే నాకు తెలీదు, మళ్ళీ నేను గెలిపించలేదు అని ఫీల్ అవుతారు. నేను ముందే చెప్తున్నా మరి. ఓకే అక్క. ఓకే, లాక్ చేసేస్తున్నాను. మరి నేను కరెక్ట్ ఆన్సరో కాదో నాకు కూడా తెలీదు. స్క్రీన్ చూపించండి ఒకసారి డిస్ప్లే.
కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. వన్స్ అగైన్ విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇలాగే కాల్ చేస్తూ ప్రతి ఒక్కరూ అలరిస్తూ ఉన్నారు ఈ ప్రోగ్రామ్ని. ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే. స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్. సైనింగ్ ఆఫ్, మీ పల్లవి.